హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా కర్రీ అయితే మజ్జిగ చారు పెడుతున్నానండి. కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఇదిగోండి మజ్జిగ ఒక ప్యాకెట్ తీసుకుని మజ్జిగ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి ఇదిగోండి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, కొంచెం కరివేపాకు దీంట్లోకి. ఇది ఇప్పుడు ఫస్ట్ మజ్జిగ చారు తాలింపు పెడతాను. పోపు దినుసులు వేసుకున్నాను. కొబ్బరి పచ్చడి ఇదిగోండి కొబ్బరికాయ తీసుకున్నాను. చిన్నవి 2 కాయలు అన్నమాట అండి. దాంట్లో కావాల్సినవి ఇవ్వండి పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, కొంచెం బెల్లం కూడా వేస్తానండి అన్నమాట. ముందు మజ్జిగ చారు తాలింపు పెట్టేసుకుందాం. ఈరోజు అయితే ఎండలు కదండి, ఎక్కువ మజ్జిగ చారు పెట్టుకుంటే మంచిది. మేము ఎక్కువ పెట్టుకుంటాం. ఈరోజు మరి మజ్జిగ చారు అండ్ కొబ్బరి పచ్చడి చూడండి. ఇప్పుడు మజ్జిగ చారు తాలింపు వేసేస్తాను. మనం మజ్జిగ చారులో కావాల్సినవి కొంచెం మినపప్పు వేసాను, కొంచెం ఆవాలు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, 2 ఎండుమిరపకాయలు వేసాను, కొంచెం కరివేపాకు వేసాను, కొంచెం శనగపప్పు. ఇప్పుడు మనం దీంట్లోకి బాగా వేగినాయి కదండి, వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాను. నేను ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నామండి. చిన్నగా కట్ చేసాను పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. మజ్జిగ చారు, మజ్జిగ పులుసు అనొచ్చు, ఏ విధంగా అనొచ్చు. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. వారి రోజు ఈ చెండలు బాగా ఉన్నాయి కదండి, చాలా ఎండలు ఉన్నాయి. ఇందులో మనం ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాను. ఉల్లిపాయలు మగ్గడానికి మజ్జిగలో కొంచెం ఉప్పు వేసాను కనుక కొంచెం పసుపు. మజ్జిగ చారు కదండి, అందుకు మనకి పసుపు ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఒక నిమిషం మగ్గనిద్దామండి. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. మనం ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర లేదు కదండి, కరివేపాకు వేసాను. ఒక్క నిమిషం మనకి ఇలాగా మగ్గనిద్దాం. ఉప్పు వేసాం కదా, చాలా గూరి పెట్టేస్తున్నాను, వంట కూడా చేయలేకపోతున్నాం. ఇదిగోండి కొంచెం ఎంగ వేస్తాను. ఎంగ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా కలిపేసుకుని మనం ఇలా మజ్జిగ వేసేసుకున్నాం. ఇదిగోండి మజ్జిగ వేసుకున్నాను. గిన్నెలో తీసి ఇది కడిగేసి మళ్ళీ కొబ్బరి పచ్చడి చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు కొబ్బరి పచ్చడి చేయడానికి గిన్నె పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు మనం కొబ్బరి పచ్చడిలోకి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం కదండి. ఇదిగోండి శనగపప్పు, మినపప్పు ఇవన్నీ ముందు చూపించాము. ఇదిగోండి శనగపప్పు, మినపప్పు,
ఇందులోనే మనం ఎండుమిరపకాయలు, ఇందులోనే మనం పచ్చిమిర్చి, ఇందులోనే మనం కరివేపాకు, ఇందులో ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నామండి. ఇందులో మనం కొబ్బరి ముక్కలు వేసేసుకున్నామండి. కొద్దిసేపు కొబ్బరి ముక్కలతో వేసుకున్నాము. దీన్ని పోపు అది ఏం పెట్టనండి. ఇందులోనే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంతసేపు అలా మనం 1 నిమిషం వేసుకున్నాం. బాగుంటుంది. మజ్జిగ చారు, కొబ్బరి పచ్చడి కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇందులో టమాటాలు కూడా వేసుకోవచ్చండి. మనం 2 టమాటాలు కూడా వేసుకున్నా బాగుంటుంది. ఇంకా ఈరోజు ఒట్టి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఇందులో మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి. కొంచెం పసుపు వేస్తున్నాను. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి చింతపండు కూడా మనం ఇందులో వేసేస్తాం. ఇందులో బెల్లం వేస్తానన్నమాట. ఎవరి ఇష్టం బట్టి అలా వేసుకోవచ్చు. బెల్లం అవసరం ఎక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఇలా తినేస్తారు. నేను తాలింపు కూడా వేయను అన్నమాట. కొంచెం ఇందులోనే మనం ఉప్పు వేసుకున్నాం. తర్వాత చూసుకున్నాం. ఇందులో కొంచెం మనం కొబ్బరి పచ్చడిలో కూడా కొంచెం ఎంగు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పెట్టుకుని తర్వాత మిక్సీ చేసుకున్నాక చూపిస్తాను. బెల్లం కూడా వేసి ఇదిగోండి బెల్లం కూడా వేస్తున్నాం. తర్వాత చూసుకున్నాం. ఇప్పుడు స్టవ్ కట్టేసి పచ్చడి రుద్దిన తర్వాత మీకు చూపిస్తాను. కొబ్బరి పచ్చడి చూపించానండి. ఇదిగోండి ఈరోజు లంచ్ అయితే వేడి రైస్, మజ్జిగ పులుసు పెట్టి మజ్జిగ చారు, ఇదిగోండి టమాటా వేసి పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్గా ఉందండి. ఇదిగోండి రాత్రి మామిడి పళ్ళు తీసుకొచ్చారు. ఈ కొబ్బరి మామిడి పళ్ళు అట చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను.